ఓకే, థ్యాంక్ యూ. సో మేము నేను రికార్డ్ చేసుకున్నా వీడియో అప్లోడ్ చేసుకోవచ్చా? పర్లేగా ఏమదా? హైలైట్ ఏంటంటే మామ, అక్కడ మనకి 10 కిలోమీటర్స్ చూపించిందా, ఈ వీడియో 15 కిలోమీటర్స్ దాకా తిప్పింది నన్ను. తిప్పింది అయినా ఏంటనుకున్నా కామెడీ, అదే 64 రూపాయలు చూపిస్తుంది. జస్ట్ బుక్ करने का फर्स्ट पेमेंट कितना देगा? नहीं याद नहीं है मुझे, इतना मांग रहे उतने दे। हाँ ये डालो, कंप्लेंट रखता हूँ, डालो अभी मैं कंप्लेंट रखता हूँ. అమ్మ వేస్ట్, ఇది 7 కిలోమీటర్ల నుంచి వస్తే 26 రూపాయలు ఇచ్చింది. ఇది 26 రూపాయలు చూపిస్తుంది. నేను 26 ఇస్తాను అంటున్నాడు కస్టమర్. ఎలా ఉంటుంది చెప్పు? అంటే ఎక్కి ట్రాఫిక్లో అలా ఇలా కష్టపడి తీసుకొస్తుంటే ఈడు దొబ్బుతున్నా. ఇలా ఉంటే అసలు చేయవద్దు అది. వాళ్ళ పొద్దున్న నుంచి ఏదో జరుగుతాను అంటున్నాం. వాళ్ళు ఏం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ ఉంది మేడం, దాని గురించి మిస్టర్ సాయి కుమార్ 502 అని ఉంటాం మేము. ఓకే, హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఏంటంటే అందరికీ గుడ్ మార్నింగ్. సో నేనైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. అండ్ మనకైతే ఫస్ట్ ఒక రైడ్ అయితే పడ్డది. అండ్ కస్టమర్ని అయితే ఇప్పుడే పికప్ చేసుకున్నా. సో డ్రాప్ అయితే 16 కిలోమీటర్స్ వచ్చింది. సో 16 కిలోమీటర్స్కి 100 చేంజ్ అంతా చూపించింది నాకు. అండ్ ఇది ఎక్కడి నుంచి అంటే బాచుపల్లి టు గచ్చిబౌలి. సో ఫస్ట్ రైడ్ ఇది. సో మనం వెళ్ళి డ్రాప్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే, బైక్ డ్రైవ్ చేసినప్పుడు అందరూ హెల్మెట్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ వేసుకుని రైడ్ చేయండి. అండ్ బీ సేఫ్. అండ్ మన బైక్లో ఫ్యూయల్ కూడా లేదు మామ. సో ఫ్యూయల్ కూడా కొట్టించాలి. ఫస్ట్ రైడ్ కదా, కొట్టిద్దాం అనుకున్నా నైట్, కానీ మర్చిపోయాను. సో ఇప్పుడు వెళ్ళి ఫ్యూయల్ కొట్టించేసుకుని అలా తీసుకెళ్ళి కస్టమర్ని డ్రాప్ చేసేద్దాం. చలో. నేను 114 కదా, అంటే 80 చేసేస్తాం. మిస్టర్ సాయి కుమార్ 502 అని ఉంటుంది మేడం. అదే 1 కొట్టారు. ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ. సో మేము నేను రికార్డ్ చేసుకున్నా వీడియో అప్లోడ్ చేసుకోవచ్చా? పర్లేగా ఏమదా? అయిపోయింది మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకో చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ రైడ్ కంప్లీట్ మామా. 1570 1576. యా, ఓకేనా? సో ఈ డ్రాప్ అయితే 9.9 కిలోమీటర్స్ అంటే దగ్గర 10 కిలోమీటర్స్, 100 మీటర్స్ తక్కువ, 10 కిలోమీటర్స్. సో 10 కిలోమీటర్స్కి ఇది ఎంత చూపించింది? 60 చేంజ్ అంతా చూపించింది నాకు తెలిసి. యా అంతే, 60 చేంజ్ చూపించింది. దానికి చిన్నవి పడుతున్నాయి. ఎలా అంటే 5 రూపీస్, 2.5, 3 కిలోమీటర్స్ డ్రాప్స్ ఇవే పడుతున్నాయి. సో ఇందా నుంచి వెయిట్ చేస్తున్నాం ఏమన్నా పెద్ద రైడ్ ఏమన్నా పడుతుందేమో అని. సో రైడ్ అయితే ఏం పడట్లా, అంటే చిన్నవి పడుతున్నాయి.
సో కొంచెం పెద్ద ఏమైనా పడుతుందేమో అని చూసా, కానీ పడట్లా. సరే అలా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి ఇది రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. 6650 చూపించింది ఇది. సో అది మ్యాటరా. సో లెట్స్ గో. అండ్ ఒక 2 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కదా, సో అందుకే క్లైమేట్ చాలా 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 కూల్గా ఉంది. హైలైట్ ఏంటంటే మామ, అక్కడ మనకి 10 కిలోమీటర్స్ చూపించిందా, ఈవిడేమో 15 కిలోమీటర్స్ దాకా తిప్పిందండి. తిప్పింది అయినా ఏంటనుకున్నా కామెడీ, అదే 64 రూపాయలు చూపిస్తుంది. దీన్ని ఏమన్నా కూడా అర్థం ఉండదు నాకు. నేను 10 కిలోమీటర్లు ఏంటి, మీరు అదే 64 రూపాయలు ఇవ్వడం ఏంటి, నాకు అది అర్థం అవట్లా. యా ఓకే, థ్యాంక్ యూ. అలా ఉంటుంది. ఫోన్లో అంత దూరం తిరిగాడు కదా మనోడు అని చెప్పేసి ఇది ఏమన్నా మార్చొచ్చు కదా. లేదు, అదే 64 రూపాయలు నీకు అదే సాల్ అంటుంది. ఇందాక నుంచి గోపురం అనవలేదు మా మీద. ఏమో ఎంత తక్కువ చూపించద్ది ఇది ఒకటి మన ప్యాన్. ఇంకా भाई फर्स्ट बुक करने का पास कितना कितना देगा तुमको? फर्स्ट बुक करने का फर्स्ट पेमेंट कितना कितना देगा? नहीं याद नहीं है मुझे, इतना मांग रहे उतने दे। हाँ ये 7 किलोमीटर्स ड्रॉप है 26 डालो कंप्लेंट रखता हूँ, डालो अभी मैं कंप्लीट रखता हूँ. ఓకే అమ్మ వేస్ట్. ఇది 7 కిలోమీటర్ల నుంచి వస్తే 26 రూపాయలు ఇచ్చింది ఇది. कम कर दिया क्या उसने? हाँ ये 7 किलोमीटर्स हमको 56 रुपये देखा तो 26 रुपीज़ है. अभी 7 किलोमीटर से आया भाई, अभी 26. तो ये कंप्लीट रखता हूँ. तो రైడ్ అయితే కంప్లీట్ అయింది. 26 రూపాయలు చూపిస్తుంది, నేను 26 ఇస్తాను అంటున్నాడు కస్టమర్. ఎలా ఉంటుంది చెప్పు. ఇదేం ఫస్ట్ ఏమో మాకు ఒకలా చూపిస్తుంది, ఇక్కడికి వచ్చాకేమో ఒకలా చూపిస్తుంది. ఇదేమంటుంది నీట్గా, నువ్వు అలాగే వచ్చావు అలాగే ఉంటుంది అంటుంది. దీనికి ఏంటి మా చెప్పేది ఇది, ఇంకా రౌట్ మీద తిరిగితే తెలుస్తుంది మాకు. ఎక్కి ట్రాఫిక్లో అలా ఇలా కష్టపడి తీసుకొస్తుంటే ఈడు దొబ్బుతున్నా ఏంటి. 6 కిలోమీటర్ల 7 కిలోమీటర్లు అనుకో, 7 కిలోమీటర్లకి 26 రూపాయలు ఇచ్చాడు. అంటే మనం 3 కిలోమీటర్లు అనుకో 30 రూపాయలు అనుకో, మిగిలిన 4 కిలోమీటర్లు ఈడు దొబ్బాడు 4 కిలోమీటర్లు. ఇలా ఉంటే అసలు చేయవద్దు అది. Double 721. Okay. Hey, okay. So 17 kilometers on drop. వాళ్ళ పొద్దున్న నుంచి ఏదో జరుగుతాను అంటున్నాం. వాళ్ళ ఏం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మనం వెళ్ళి డ్రాప్ చేద్దాం. ఓకే. సో ఇదైతే 18 కిలోమీటర్స్ అంతా. సో ఓకే, థ్యాంక్ యూ. సో 116 అయింది. సో కస్టమర్ అయితే 130 కొట్టారు ఎక్స్ట్రా. సో థ్యాంక్ యూ బ్రో. 9348 93 339 0339 bike number yeah 9384 sorry 9384 yeah
ఇదేంటి ఓటీపీతో తప్పు వచ్చింది ఏంటా అనుకుంటున్నాను నేను. యా, ఎటువైపు చూపిస్తుంది ఇది? జస్ట్ రైట్. సో ఈ డ్రాప్ అయితే 7.4 కిలోమీటర్స్ ఒకటి అంతా చూపించింది అమ్మ. చెల్లి డ్రాప్ చేద్దాం. అసలు సరిగ్గా ఏం పడట్లేదు. వాళ్ళు మరి ఫేర్ చాలా దారుణంగా ఎత్తున్నారు. ఫేర్ అసలు 5 కిలోమీటర్లు వాడు దాచుకుని ఆ మిగిలిన పేమెంట్ ఎత్తున్నాడు. సో దాని గురించి నేనైతే రైడర్స్లో యాక్సెప్ట్ చేయట్లే. అస్సలు మహాదానం అంటే మహాదానం. అబ్బో 58. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదైతే 58 ఇచ్చినాం. ఎలాగైనా మన దగ్గర సో జరుగుతున్నాడు మాయ. మరి ఏం చేద్దాం చెప్పి. $906. సో ఈ డ్రాప్ అయితే 9.6 కిలోమీటర్స్ ఉన్నాను. 40 అంత చూపించింది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇంకా ఈ రైడ్ అయిపోయిన తర్వాత నేనైతే ఆఫ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇంకా 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు తక్కువలో 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు తీసుకుని మిగతాది మాకు చూపిస్తున్నారు. ఇప్పుడు ఎలా అంటే 13 కిలోమీటర్స్ ఉంది దానికి $70 ఇస్తాను. 7 కిలోమీటర్లు ఇస్తాను. అదే ఎందుకు చెప్పు. ఇంకా కష్టపడి పొద్దున్నుంచి ట్రాఫిక్లో తిరుగుతాను. ఏం కష్టాలు పడుతుంటే ప్రైజులు ఇలా డ్రాపులు చేస్తుంటే ఏం చెప్పు. దాని గురించి నేను కూడా ఇంకా అసలు చాలా బాగుంటుంది. రేట్లు కూడా అంత దారుణంగా పడుతుంది. అవి కూడా చిన్నవి మళ్ళీ $20, $22, $21 ఇవి. వాటిలో కూడా ఏంటంటే 6 కిలోమీటర్లు డ్రాప్లో $20 ట్రిప్. ఎందుకు మామ దాని గురించి నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. యా, ఓకే. $8 కిలోమీటర్స్ ఎంత ఉంది మామ అది? $8 కిలోమీటర్స్కి మనకైతే $55 ఇచ్చింది ఇది. సో నేనైతే వ్లాగ్ని అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రీజన్స్ చెప్పాను ఆల్రెడీ. రైడ్లు ఏం పడ్డ రైడ్లు ఏమో ఎక్స్ట్రా పేమెంట్లు అంటే బాగా తక్కువ రేంజ్ పెడుతున్నాయి కదా. సో దాని గురించి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అండ్ వీడియోస్ నచ్చితే ఇంకా మీ ఫ్రెండ్స్ కాల్కి షేర్ చేయండి. అండ్ కీప్ రాకింగ్ అండ్ సపోర్ట్ ఇంకా చేస్తూ ఉండే. సో మన ఛానల్ 600 దగ్గరలో ఉంది. సో తొందరగా 600 చేసేది, తర్వాత 1K చేసేయాలి. See you the next video. Tata, bye bye. వెళ్ళొస్తాం మరి.